జస్టిస్ కేవి విశ్వనాథ్, ఈ ముగ్గురు బెంచ్ల దగ్గరికి వస్తుంది. పెండింగ్ స్టేటస్ ఏంటంటే పెండింగ్ మోషన్ హీరింగ్ ఆఫ్టర్ నోటీస్ ఫర్ అడ్మిషన్ క్రిమినల్ కేసెస్ ఆర్డర్ 25/4/23. Tentatively case may be listed and likely to be listed on 16/4/2025 computer generated. అయితే రేపు కేసు ఉంది. తక్కిన పిటిషన్స్ అందరూ ఈ కేసులో పిటిషన్స్ అందరూ ప్రైవేటుగా వాళ్ళు లాయర్స్ని ఎంగేజ్ చేసుకున్నారు. అందరూ లాయర్స్ ఎంగేజ్ చేసుకున్నా కానీ ప్రవీణ్ కుమార్ పగడాల లాయర్ని ఎంగేజ్ చేసుకోలేదు. నేనే వాదిస్తున్నాను, నాకు లాయర్ల మీద. ఇప్పుడు మన వ్యవస్థ గురించి మనకు తెలుసు. గంటకి లక్షల్లో తీసుకునే ఫీజులు లాయర్లు ఉన్నారు. గవర్నమెంట్ పదవి వస్తుంది అని గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పులు ఇచ్చే జడ్జిలు ఉన్నారు. మన కళ్ళారా చూస్తున్నాం. అన్ని వ్యవస్థల్ని కూడా మోడీ గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ నిన్న అమెరికా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది, ఎలన్ మస్క్ కాదు, అమెరికన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది. ఏమని చెప్పింది? చాలా ఈజీగా ఈవీఎంలని హ్యాక్ చేయొచ్చు అని చెప్పారు. యూరోపియన్ పార్లమెంట్ స్ట్రాస్బర్గ్లో ఉంటుంది, ఫ్రాన్స్. యూరోపియన్ పార్లమెంటు ఇక్కడ మణిపూర్లో క్రైస్తవుల్ని ఊతకోచ కానించి ఫ్యానటిక్ హిందూస్ మైనారిటీలైన క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని చంపేస్తున్నారు. మోడీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చింది యూరోపియన్ పార్లమెంట్. ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు వస్తుంది. ఈ సుప్రీంకోర్టులో ప్రవీణ్ పగడాల అన్నది ఎలా వాదిస్తాడు, ఏం వాదిస్తాడు అన్నది ఎవరికీ తెలియదు. ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ లాయర్, వండర్ఫుల్ లాయర్. ఇతను వాదిస్తే తక్కువోళ్ళు ఏం వాదిస్తారన్నది గవర్నమెంట్ ఈజీగా తెలుసుకోగలదు. ఎందుకంటే పిటిషనర్ తరపున లాయర్లు వాదిస్తారు. మీరు ఏం వాదిస్తున్నారన్నది ఈజీగా తెలుసుకోగలుగుతారు. బట్ వేరే ప్రవీణ్ ఏం వాదిస్తున్నాడు అన్నది వాళ్ళకి తెలియదు. లేకపోతే యాక్సిడెంట్ కేసులో ఎక్కడన్నా ఎప్పుడైనా ఏ ఇన్వెస్టిగేషన్లు ఉన్నామా? యాక్సిడెంట్ అని పోలీసులు నమ్మి ఇన్వెస్టిగేషన్ కేసులో ల్యాప్టాప్ను ఐప్యాడ్ తీసుకెళ్ళిపోవడం ఏంటండి? హౌ ఇట్ ఈస్? ప్రవీణ్ పగడాల ల్యాప్టాప్, ఐప్యాడ్, యాక్సిడెంట్ కేసుకి దానికి సంబంధం ఏంటి? ప్రవీణ్ పగడాల బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు? వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ ది యాక్సిడెంట్ అండ్ బ్యాంక్ అకౌంట్ సీజింగ్? ఎప్పుడైనా విన్నామా మనం? దీన్ని ఎవరు చేస్తున్నారు, ఎవరు చేశారు? ఎవరు చేశారంటే దిస్ ఈజ్ ది కేస్. అశ్విని కుమార్ ఉపాధ్యాయ, బీజేపీ స్పోక్స్ పర్సన్ ఢిల్లీ, బీజేపీ స్పోక్స్ పర్సన్ ఢిల్లీ యూనిట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అదర్స్. ఇదేంటంటే in view of the subsequent order passed by the High Court of Madras Madurai bench, no
cause survives. So for the other prayers are concerned, దీని మీద రాసుకొచ్చారు. తర్వాత అశ్విని కుమార్ ఉపాధ్యాయతో పాటు పిటిషనర్స్లో అశ్విని కుమార్ దుబే ఉన్నాడు. కేసేసినోడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ తరపున వాదించేవాడు అశ్విని కుమార్ దుబే, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్. అండ్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ కేసు కానీ వీగిపోతే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఈ దేశాన్ని హిందూ మతంగా చేయాలి, ఈ ఆర్డినెన్స్ అన్ని రాష్ట్రాల్లో తీసుకొచ్చేసి ఈ కేసు ద్వారా అన్న లక్ష్యం అన్నది ఓడిపోతుంది. ఇప్పుడు భారతదేశంలో 60% ఆఫ్ పీపుల్ క్రిస్టియానిటీకి మీదకి టిల్ట్ అవుతున్నారు. వై? బికాజ్ ప్రపంచం మొత్తంగా మనం చూసుకున్నట్టయితే అన్ని దేశాల్లో, అన్ని క్రిస్టియన్ దేశాల్లో అసలు క్రిస్టియన్స్ అంటే ఫుడ్ ఇస్తుంది, బట్టలు ఇస్తుంది, ఇల్లు ఇస్తుంది, విద్య ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. ది మెయిన్ 5 things all the Christian countries providing sufficiently all the things. ఆ క్రిస్టియానిటీలో ముందుగా వాళ్ళు సమకూర్చేది ప్రజలకు అదే. మన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఆరోగ్యాన్ని ఫ్రీగా ఇస్తారు, చదువుని ఫ్రీగా ఇస్తారు. ఆల్ యూరోపియన్ కంట్రీస్, ఆల్ క్రిస్టియన్ కంట్రీస్, ఏ కంట్రీ చూసుకోండి. వేరేజ్ మన దేశం వచ్చేటప్పటికల్లా వ్యాపారం, గుడిలోకి రానివ్వకపోవడం, గుడిలోకి వచ్చిన వాళ్ళని అవమానించడం. మొన్న రాహుల్ గాంధీ చెప్పాడు, రాజస్థాన్ సిఎల్పి లీడర్ మిసెస్ జూలీ అన్న ఆవిడ ఒక ఆలయానికి వెళ్తే, మొన్న ఐసీ సెషన్లో చెప్పాడు, ఆలయానికి వెళ్తే అని వెళ్ళి బయటికి వెళ్ళిన వెంటనే ఆలయాన్ని గోమూత్రంతో శుభ్రం చేశారట. ఎంత నీచం అండి! ఒక అపోజిషన్ లీడర్ని, సిఎల్పి లీడర్ని వెళ్తే ఇటువంటి దీన్ని ఏ హిందూ సమర్థిస్తాడు? ఏ క్రిస్టియన్ సమర్థిస్తాడు? ఏ ముస్లిం సమర్థిస్తాడు? కాబట్టి మీరు గుళ్ళుకి రానివ్వట్లేదు, గుళ్ళుకి రానివ్వట్లేదు. చాలా ఇన్సిడెంట్లు మనకి కర్నూలులో ఒక సర్పంచ్ వెళ్తాడు, ఫైన్ వేశారు. ఎన్ని ఇన్సిడెంట్లు మనకు తెలిసిన ఇన్సిడెంట్లు అన్నీ ఉన్నాయి. వీళ్ళు మరి ఏ దేవుడిని కొలవాలి? మీరేమో రానివ్వట్లేదు, వాళ్ళు రాణిస్తున్నారు. సో దట్ 60% ఆఫ్ భారతదేశంలో ఉన్నవాడు అట్రాక్ట్ అవుతున్నారు. ఇది ఒక అధ్యయనంలో రిపోర్ట్. అందుకనే ముందు జాగ్రత్తగా ఈ క్రిస్టియన్ ప్రచారం చేస్తున్న వాళ్ళని, క్రిస్టియానిటీని, ప్రీచర్స్ని ఒక ప్లాట్ వేసుకుని ఒక్కొక్కరిని చంపాలని అనుకుంటున్నారు. దాంట్లో మొదటి హత్య ప్రవీణ్ పగడాలది. బీజేపీ స్పోక్స్ పర్సన్, ప్లీజ్ సార్, సార్ సార్ మీరు బయటకు వెళ్ళిపోండి సార్ ప్లీజ్. ఇది బీజేపీ ఇట్స్ ఎ ప్లాన్, ఆర్ఎస్ఎస్ ప్లాన్. అందుకనే ఏం పేరు ఇతని పేరు? అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ, అశ్విని కుమార్ దుబే
దే ఆర్ ది 2 మెయిన్ కల్ప్రిట్స్. ప్లాన్ చేసి ఇదంతా చేసింది వీళ్ళిద్దరే. ఇది నేను ఆరోపణలు ఆరోపిస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసులే. నీకు ఎలా ఆధారాలు వచ్చినాయి అని చెప్తే నేనేం చెప్తాను? ఈ కేసులన్నీ ఇప్పుడు నేను చెప్పినన్నిటికీ పేపర్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరే వెనకాల ఉన్నాను అన్నాక కేసు వాళ్ళు ఫైల్ చేశారు.